మనం చదివిన వాక్య భాగంలో 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆయన ఎవరు, హిజ్ పర్సన్. ఆయన ఎవరట? మహాగణుడు. కాబట్టి గణుడు అంటేనే గొప్పవాడు, మహాగణుడు అంటే ఇంకా గొప్పవాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే మరికి గొప్పవాడు ఎవరూ లేరు. మరి మన దేవుడు గొప్పవాడు, గొప్పవారిలో గొప్పవాడు. ఈజ్ ద నాట్ ఓన్లీ గ్రేట్ గాడ్, గ్రేటెస్ట్ గాడ్. గొప్ప దేవుడు, అత్యంత గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, గొప్ప కార్యములు చేసేవాడు. కనుక ఉదయకాలంలో ఆయన ఎవరో, ఆరాధన అంటే ఏమిటో తెలుసా? ఆరాధన అంటే ఏమిటంటే ఆయన ఎలాంటి వాడో ఆయన గుణగణాలను కొనియాటమే ఆరాధన. ఆరాధన అంటే అంతే. ఆరాధనలో మన ఆరాధన పాటలు 3 భాగాలు ఉన్నాయి. ఆరాధన పాటలు కొన్ని ఉన్నాయి, స్తుతి పాటలు కొన్ని ఉన్నాయి, మూడవది కృతజ్ఞత అర్పణ పాటలు. ఆరాధన వేరు, స్తుతి వేరు, కృతజ్ఞత వేరు. ఆరాధన అంటే అర్థం ఏమిటంటే ఆయన ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడు. కాబట్టి ఆయన గుణలక్షణాలను పొగుడుతూ మనం దేవునికి వందనాలు చెల్లించాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఘనమైన వాడు, ఆయన ఉన్నతమైన వాడు, ఆయన దేవతలకంటే అందరికంటే మహాత్యం గల మహాదేవుడైన 95వ కీర్తనలో ఉంది. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆరాధించాలి. రెండవది, ఆయన మనకు ఏమై ఉన్నాడు దాన్ని బట్టి మనం స్తుతించాలి. ఆయన మనకేమై ఉన్నాడు? ఆయన మనకు మన దేవుడు. ఒకప్పుడు మన దేవుడు కాదు కదా, ఒకప్పుడు మనం దేవుడి లేనివారు. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ కాలమందైతే 8వ వచనం, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటేరు కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. అది కాబట్టి మనకు దేవుడు అంటే ఏమిటో తెలియదు, మన పూర్వీకులకు నిజమైన దేవుడు తెలియదు. కాబట్టి తెల్లవాళ్ళు, మిషనరీలు, దొరలు ఈ దేశానికి వచ్చారు, క్రైస్తవ్యాన్ని భారతదేశంలో మరి ప్రవేశపెట్టారు, సువార్తను పరిచయం చేశారు, లోకరక్షకుని మన మధ్యలోకి పరిచయం చేశారు. ఆయన దేవదేవుని మనం నమ్ముకున్నాం, రక్షించబడ్డాం. ఇప్పుడైతే ఆయన 95వ కీర్తనలో ఆయన మహాదేవుడు అని ఉంది. ఏ దేవుడు ఆయన? మహాదేవుడు. కానీ ఆ కిందికి వస్తే ఆయన ఆ మహాదేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? మన దేవుడు. ఒకవేళ ఆయన మన దేవుడు కాకుంటే ఆయన మహాదేవుడు అయితే మనకేంటి? ఆయన మహాదేవుడు కానీ, గొప్ప దేవుడు కానీ, ఎంతో ఉన్నత స్థలంలో ఉండని కాక ఆయన నీ దేవుడు నా దేవుడు కాకుంటే మనకేం ఉపయోగం లేదు. అయితే ఈ మహాదేవుడు ఇప్పుడు నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు అయ్యాడు. ఎలా అయ్యాడు? ఆ దేవదేవుడు, దేవుని కుమారుడైన యేసు పరలోకాన్ని విడిచి భూమి మీదకి మానవ రూపాన్ని ధరించుకొని ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆయన మన కొరకు రక్తం కార్చాడు, మన పాపాలు ఆయన మోసుకున్నాడు, మనకు బదులుగా మన స్థానంలో శిక్షించబడ్డాడు. అర్థమైందండి? కాబట్టి ఆయన ఎవరు అంటే ఆయన మహాగణుడు. రెండవది, ఆయన ఎవరంటే ఆయన మహోన్నతుడైన దేవుడు. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 97:9. ఏలైనగా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా అత్యధికమైన ఔన్నత్యము కలిగి ఉన్నావు. చూసారా? కాబట్టి ఆయన భూలోకమంతటి పైన కూడా ఆయన మహోన్నతుడమై ఉన్నాడు. మనం భూమి మీద నివసిస్తున్నాం, మన దేవుడు మహోన్నతుడు, అందరికంటే ఉన్నతమైన వాడు. ఆయన అధముడు కాదు, ఆయన ఎంత మాత్రం తక్కువవాడు కాదు. యేసు ప్రభు వారి గురించి రాయబడింది, ఆయన మనుష్య పోలికగా పుట్టి
దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని ఆకారమందు మనుష్యుడిగా కనపడి ఆ మరణం పొందినంతగా దాసుని మాట చెప్పాను నేను. దాసుని స్వరూపము దాసుడుగా ఉన్నాడు. వాస్తవానికి ఆయన దాసుడు కాదు, ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. కోటాను కోట్ల దేవదూతలు యుగ యుగాలు మానక రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని మానక ప్రతిగానములు చేసే ఆ మహోన్నతుడు నా దేవుడు ఎంత గొప్ప దేవుడో నీవు నేను గుర్తించాలి. నిజంగా ఆయన ఎంత గొప్పవాడో మనం అనుభవిస్తే, అర్థం చేసుకుంటే ఆయన ఆరాధించకుండా ఉండలేము. కాబట్టి ఆయన మహాగణుడు, అందును బట్టి ఆరాధించండి. రెండవది ఆయన మహోన్నతుడు. మూడవది ఆయన నిత్యుడకు దేవుడు, ఈజ్ ఎటర్నల్ గాడ్. నిత్యుడకు దేవుడు అంటే ఆది ఉండదు, అంతం ఉండదు కదా. ప్రకటన గ్రంథం 1:8 చదవండి. ప్రకటన గ్రంథం 1:8. ప్రకటన గ్రంథం 1. అమ్మా, అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియకు దేవుడు సెలవిస్తున్నాడు. చూసారా? అంటే గ్రీకులో, ఇంగ్లీష్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఏ, లాస్ట్ లెటర్ జెడ్. అలాగే గ్రీకులో ఫస్ట్ లెటర్ అల్ఫా, లాస్ట్ లెటర్ ఏంటి? ఓమేగా. అంటే ఆది ఆయనే, అంతం ఆయనే. ఆది ఆరంభం, ఆది అంతములు లేనివాడు. అర్థమైందండి? కాబట్టి నిత్యుడగు దేవుడు, నిత్యుడగు దేవునికి అంతం ఉండదు, ఆరంభం ఉండదు. ఆయన ఎల్లప్పుడూ అలాగే ఉంటాడు. మనకు అర్థం కాదు నిత్యత్వం అంటే ఏమిటో, మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే మనకు ఒక 100 ఏళ్ళు బ్రతుకుతారంటే అర్థమైద్ది, ఒక 1000 ఏళ్ళు మనిషి బ్రతికాడంటే అర్థమవుతుంది. కానీ కోటాను కోట్ల సంవత్సరాలు ఆది అంతములు లేని దేవుడిని అర్థం చేసుకోవడం కష్టం. ఆయన నిత్యుడగు దేవుడు కదా. ఆయన ఏకరీతిగా ఉండేవాడు. మనలాగా ఆయన మనిషి కాదు. మనలాగా ఆయన కొంతకాలం ఉండేవాడు కాదు, నిరంతరము జీవించేవాడు. ఇది ఊహకందనిది, ఆలోచనకందనిది. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన వాడు. అర్థమైందండి? ఆయన ఎవరై ఉన్నారు? ఆయన ఎవరు అంటే ఇది. నాలుగవది ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడైన వాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఎలా? 6వ అధ్యాయం 3వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చూసారా? గొప్ప స్వరముతో ప్రతిగానములు. ఆ దూతల కట కెరూబులకు 6 రెక్కలు ఉంటాయి. చెప్పండి, ఆ రెక్కల గురించి చెప్పండి, చదవండి ఆ రెక్కల గురించి, అక్కడే ఉన్నాయి. ఆయనకు పైగా నిలిచి ఉండిరి, 6 రెక్కలు ఉండెను. రెక్కలతో, 2 రెక్కలతో, 2 ముఖమును, 2 కాళ్ళను. చూసారా? 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలతో 2 ముఖమును కప్పుకుంటున్నారు. ఎందుకు ముఖం కప్పుకుంటున్నారు చెప్పండి? దేవుని యొక్క ప్రకాశతను వారు చూడలేకపోతున్నారు. దేవుణ్ణి వెరచి భయపడి ఆయన వైపు చూడలేకపోతున్నారు. అర్థమైందండి? రెండవది కాళ్ళను, అంటే కాళ్ళు కనబడకుండా దేవునికి కప్పుకుంటున్నారు. రెండవది 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఎగురుతూ పాడుతున్నారు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కొంతమంది అంటారు ఈ 3 పరిశుద్ధులు, తండ్రి అయిన దేవునికి ఒక పరిశుద్ధత, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఒక పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు అని అంటారు. నిజంగా త్రియేక దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధతను బట్టి మహనీయుడని నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఆమె ఏం పేరు? మిరియాము పాడబడుతుంది, కీర్తన పడుతుంది. పరిశుద్ధతను బట్టి మహనీయుడు మోషే కూడా. స్తుతి కీర్తనలు బట్టి పూజుడు, అద్భుతములు చేయవాడా నీ వంటి వాడు ఎవడు? కాబట్టి మన దేవుడు ఆరాధన అంటే ఏమిటంటే, మీరు ఆరాధన ఎత్తుకోగానే ఏంటంటే, ప్రభా గత వారం నుంచి
ఈ వారం వరకు నన్ను కాపాడడం నీకు వందనాలు అనకూడదు. అది ఎప్పుడు రావాలి? చివరికి రావాలి. ముందు ఆరాధన అంటే ఆయన సుగుణాలు, గుణగణాలు, ఆయన వర్ణన, ఆయన కీర్తి ప్రతిష్టలు, ఆయన మహిమ, ఆయన గొప్పతనము, ఆయన కృప, ఆయన సత్యము, ఆయన పరిశుద్ధత ఎంతైనా చెప్పుకోవచ్చు. అది నిజమైన ఆరాధన. స్తుతి అంటే ఏమిటంటే ఆయన మనకేమై ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ద్వారా ఈ దేవుడు మన దేవుడు అయ్యాడు. యేసుక్రీస్తు వలన దేవుడు నన్ను రక్షించాడు, నాకు నిత్య జీవం ఇచ్చాడు, నాకు పరలోకం ఇచ్చాడు, నాకు రక్షణ ఇచ్చాడు. నేను నీతిమంతుల సభలో ఉంటాను. ఆయన నాకు ఏమి ఇచ్చాడో, ఏమి చేశాడో దాన్ని బట్టి స్తుతించాలి. స్తుతులకు అర్హుడు కదా. స్తుతించడం అంటే పెంతెకోస్తలు చేసినట్టు స్తుతి 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 అనకూడదు. అది కాదు స్తుతి. కొంతమంది ఇక్కడ నేను ప్రార్థన చేస్తుంటే అక్కడ వాళ్ళు కూడా నోట్లో గులుక్కుంటారు, స్తోత్రం 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 అంటుంటారు. ఇది మన సంఘం నుంచి వచ్చింది కాదు, ఇది బయట నుంచి వచ్చింది. వాటిని మనం అవాయిడ్ చేయాలి. అవతల వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం శ్రద్ధగా వినాలి. అవతల వ్యక్తి ఆరాధన చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వినాలి. ఏకీభవించడం అంటే ఆయన స్తోత్రం అంటే మన స్తోత్రం అనటం కాదు. ఇక్కడ నేను ప్రార్థన చేస్తే అక్కడ మీరు ప్రార్థన చేయటం కాదు. కొంతమంది అసలు పాస్టర్ ప్రార్థన చేస్తుంటే ఆ పాస్టర్ ప్రార్థన విననే వినరు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ప్రార్థన చేస్తే ఎవరు వింటున్నారో అర్థం కాదు. గందరగోళం. అలా చేయకూడదు. ప్రార్థనను నిశ్శబ్దంగా ఏకీభవించి ఆ మాటలు వింటూ దేవుని ఘనపరచాలి. ఘనపరచడం అంటే మనసులో ఏకీభవించాలి. అర్థమైందండి? అంతేగాని స్తోత్రం 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 ఇది అది కాదు. రిపీటెడ్గా చేసేది అది కాదు. స్తుతి 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 అంటే స్తుతించడం కాదు. దేవుడు నీకు ఏమి చేశాడో దాన్ని బట్టి స్తుతించాలి. అర్థమైందా? నా మాటలు మీకు కొంచెం కష్టం కావచ్చు ఇట్లా అనేవాళ్లకు, కానీ నిజమే చెప్తున్నాను నేను. కాబట్టి అట్లా అనకూడదు. ప్రార్థన చేసేటప్పుడు మౌనంగా ఉండండి, ఆరాధన చేసేటప్పుడు మౌనంగా ఉండి. ఒకరు ఆరాధన చేస్తే మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. అది మన సంఘం యొక్క విధానం. కాబట్టి ఆయన ఎవరు అంటే మొట్టమొదటిగా ఎవరైనా హిజ్ పర్సన్, ఆయన మహాగణుడు ప్రభు నీకు వందనాలు. రెండవది ఆయన మహోన్నతుడు, ఉన్నతమైన అందరికంటే ఉన్నతుడైన వాడు, అందరికంటే అధముడుగా ఈ లోకంలోకి వచ్చాడు. అర్థమైందా? దాసుడుగా వచ్చాడు. ఇప్పుడు చూడండి, సాతాను సృష్టికర్త కాడు. సాతాను సృష్టింపబడిన వాడు. సృష్టికర్త అయిన దేవుడు సృష్టముగా ఈ లోకం మీదకి, భూమి మీదకి మానవుడిగా రావాలని, దాసుడిగా రావాలనుకుంటే సృష్టమైన అపవాది సృష్టికర్త కంటే పైన హెచ్చించుకున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉంది. కాదు, సృష్టింపబడిన వాడేమో సృష్టికర్తగా ఉండాలనుకున్నాడు, సృష్టికర్త అయిన వాడు సృష్టముగా ఉండాలనుకున్నాడు. అందుకే అపవాది పడద్రోయబడ్డాడు. యేసుక్రీస్తు తప్ప ఆ మహోన్నతమైన స్థలంలో మరొక వ్యక్తి ఉండటానికి వీలు లేదు. ఆదాము ఎందుకు పడద్రోయబడ్డాడు? ఆదాము ఎందుకు పాపం చేశాడు? ఆదాము కూడా సాతాను వలె గర్వించాడు. ఆదామును దేవుడు మానవుడిగా చేయాలనుకున్నాడు. మానవుడిగా చేశాడు. కానీ ఆదాము ఏమనుకున్నాడు? దేవతల వలె ఉండాలనుకున్నాడు. తను తాను హెచ్చించుకున్నాడు, పడద్రోయబడ్డాడు. దేవుడేమో తగ్గించుకున్నాడు, మానవుడు లేదా అపవాది హెచ్చించుకున్నాడు. కాబట్టి మహోన్నతుడైన దేవుడు, దేవాను మహాగణుడవు. రెండవది నీవు మహోన్నతుడవు. మూడవది నిత్య నివాసి అయిన దేవుడు, నిత్యము ఉండే దేవుడు, మార్పు చెందని ఆది అంతము అల్ఫా ఒమేగా ఉన్నవాడా, నీకు వందనాలు. నాలుగవది పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధతలో ఆయన పరిశుద్ధత అయితే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు తెల్లోళ్ళు అమెరికా వాళ్ళు పిల్లల్ని కంటారు. వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు? భారతీయులాగా చామన సాయి ఉంటారా? నల్లగా ఉంటారా? ఎట్లా ఉంటారు? భార్యాభర్తలు ఇద్దరు తెల్లగా ఎట్లా ఉంటారు? తెల్లగా ఉంటారు. తండ్రి తెల్లని వాడైతే పిల్లవాడు కూడా ఎలా ఉంటాడు? మరి మన దేవుడు పరిశుద్ధుడైతే మనం ఆయన పిల్లలం కదా. మరి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి?
పరిశుద్ధత జీవితం కలిగి ఆరాధించాలి. అర్థమైందండి? నేను పరిశుద్ధులను కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత గలవారై ఉండుడి కదా. కాబట్టి మరి మనం ఆరాధించాలి. ఆయన ఎవరు అనేది మనం చూసాం, హిజ్ పర్సన్. రెండవది, ఆయన ఎక్కడ ఉంటాడు కదా, హిజ్ ప్రజెన్స్. ఆయన ఎక్కడ ఉంటాడు చూడండి. 57వ కీర్తన 15వ వచనం, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసిస్తాడు ఆయన. ఆయన భూమి మీద ఉండేవాడు కాదు, ఆయన మట్టిలో తిరిగేవాడు కాదు. ఇది మట్టి నేల, మానవుడు మట్టిలోంచి దిగబడ్డాడు. మన జీవితం మంటిది కదా, మట్టి జీవితం ఇది. చూడండి, భూమిలో ఎన్ని మూలకాలు ఉన్నాయో ఈ శరీరంలో కూడా దాదాపు అన్నే మూలకాలు ఉన్నాయి. ఎలిమెంట్స్ ఏమంటారు దాన్ని, మూలకాలు తెలుగులో, ఇంగ్లీష్లో అంటారు కదా, భాస్వరము, ఇనుము, మెగ్నీషియం, ఐరన్, ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? భూమిలో ఉంటాయి, శరీరంలో కూడా ఉంటాయి. అంటే ఈ శరీరం మట్టిలోంచి తీయబడ్డది కాబట్టి ఇది మన్నే, చివరికి ఇది మట్టిలో కలిసిపోద్ది. కానీ దేవుడు ఒక మాత్రం ఆయన పరలోకంలో ఉన్నతమైన స్థలంలో ఉంటాడు. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. చూసారా, ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశమున్నది. యేసుప్రభు అంటాడు, ఆకాశము ఆయన సింహాసనము, సింహాసనము భూమి ఆయన పాదపీఠము. ఆకాశమందు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఎటువంటి సింహాసనం అది? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందినప్పుడు అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా, చూసారా, అత్యున్నతమైన సింహాసనమందు ఒక యెషయా మాత్రమే ఆయన చూశాడు. పరలోకంలో దేవదేవుడు ఆ ఉన్నతమైన ఆకాశమందు పరలోకంలో సింహాసనాసీనుడై ఉన్న దేవుణ్ణి ఎవరంటే యెషయా చూడగలిగాడు. ఆకాశము సింహాసనము కాబట్టి ఆయన మహోన్నతమైన స్థలములు. అంటే ఎక్కడ ఉంటాడు ఆయన? పరలోకంలో ఉండే దేవుడు కదా, పరలోకంలో ఉండే దేవుడు. కాబట్టి మహోన్నతమైన ఆయన ఎక్కడుంటాడు? మొదటిగా ఆయన ఎవరో చూసాం, రెండవది ఆయన ఎక్కడుంటాడో చూసాం, రెండవది ఆయన ఎక్కడుంటాడంటే వినయముల హృదయంలో ఉంటాడు. ఎక్కడుంటాడు ఆయన? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆ చివరి భాగం చూడండి, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించున్నాను. రెండవది ఎక్కడుంటాడు ఆయన? విలయము గల వారి యొద్ద ఉంటాడు ఆయన. గర్విష్ఠుల యొద్ద ఆయన ఉండడు. గర్విష్ఠుల యొద్ద ఉంటాడా? ఉండడు, అస్సలు ఉండడు ఆయన. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు 4:6 వచనం. యాకోబు 4 కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించడం. చూసారా, దేవుడట అహంకారులను ఎదిరించి. కాబట్టి దేవుడు అహంకారుల దగ్గర ఉండడు, గర్విష్ఠుల దగ్గర దేవుడు అసలు ఉండడు. గర్వం అనేది ఎవరి పాపం చెప్పండి? సృష్టిలో మొట్టమొదటి పాపం ఏమిటి? సృష్టిలో మొట్టమొదటి పాపం అవిధేయత, గర్వమా? గర్వమే. గర్వం తర్వాత అవిధేయత. ఆదాముకు అవిధేయత ఎందుకు వచ్చింది? గర్వాన్ని బట్టి. ఈ దేవుడు ఎంత పని చేశాడు చూడు. సర్పం నాకు ఎన్ని మంచి మాటలు చెప్పాడు, నన్ను దేవుడు మానవుడిగా చేస్తాడా, నేను దేవతల వల్ల ఉండటం దేవునికి ఇష్టం లేదా అని ఆ పండును తిన్నాడు. ఆఖరికి దయ్యమయ్యాడు. అర్థమైందండి? కాబట్టి దేవుడు 66 యెషయా గ్రంథం 2వ వచనం. యెషయా గ్రంథం 66 2వ వచనం. సరిగదండి, అది నేను చెప్పిన వచనం. అది అక్కడి నుంచి చదవాలి. సరే, నేను చెప్పినప్పటికీ సరే ఈ సందర్భాన్ని బట్టి మీరు చదవాలి. ఎవడు దీనుడై
నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుంటునో వానినే నేను దృష్టించున్నాను. అంటే అర్థం ఏంటిది? వాని యొద్ద నేను ఉంటాను. వాని యొద్ద నేను ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై ఉండను వానినే నేను దేవుడు ఎక్కడ ఉంటాడు? ఒకటి పరలోకంలో ఉంటాడు, రెండవది తగ్గించుకున్న వాళ్ళ మధ్యలో ఉంటాడు. దేవుడు ఉండే స్థలాలు రెండు. దేవుడు ఉండే స్థలాలు ఎన్ని? రెండు. ఒకటి ఎక్కడ ఉంటాడు? ఆయన పరలోకంలో మహోన్నతమైన స్థలంలో సింహాసనం మీద ఉంటాడు. రెండవది ఆయన ఉండే స్థలం ఎక్కడంటే దీన మనస్సు గల వారి వద్ద. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ దీన మనస్సులు అయితే మీలో ఆయన ఉంటాడు. ఒకవేళ మీరు ఆ గర్వము అహంకారము గల మనస్సు స్వభావం ఉంటే ఎంత మాత్రం ఉండడు. ఎంత భక్తిపరులమైన గర్వము అహంకారం అనేది బహుభయంకరమైన పాపం. గర్విష్ఠులను కాబట్టి పాపము కాబట్టి అక్కడ దేవుడు అక్కడ ఉండడు. మూడవది ఆయన ఎక్కడ ఉంటాడంటే అక్కడే ఉంది. మూడవది ఎక్కడ ఉంటాడు? ఆయన ఆ చివరి 57:15 చివరిలో ఉంది. దీన మనస్సు గల వారి యొద్ద. దీన మనస్సు. ఇప్పుడు వినయానికి దీన మనస్సుకు తేడా చెప్పండి. వినయం అంటే ఇన్వర్డ్ యాటిట్యూడ్. వినయం అంటే ఏమిటి? ఇన్వర్డ్ యాటిట్యూడ్. లేకపోతే దీన మనస్సు అంటే ఒకడేమో లోపల వినయం కలిగి ఉండాలి, లేకపోతే దీన మనస్సు అంటే అవుట్వర్డ్ యాక్షన్. ఇప్పుడు కొన్నిసార్లు మనం పెద్దలకి బయటికి విధేయత చూపిస్తాం, కానీ లోపల ఎట్లా ఉంటుంది? లోపల ఈయనేంటి నేను తగ్గించుకోవాలా, లోపలేమో తిట్టుకుంటాం, బయట మాత్రం ఎంతో నక్క వినయం అంటారు, దొంగ వినయం. ఏమంటారు దీన్ని? దొంగ వినయం. దొంగ వినయం అంటే ఏమిటి? అంటే బయటకు మాత్రం ఎంతో భక్తి, ఎంతో తగ్గింపు, ఎంతో చేవల్లో ఒకడు ఉన్నాడు, కనబడితే బయటకు వస్తా ప్రైజ్లన్నా పాస్టర్నా అంటే ఎంత చూసేవాళ్ళు ఎంత తగ్గించుకుంటాడో. మరి పక్కకు పోగానే అతని మాట హృదయంలో ఇంకొకటి ఉంటుంది. అట్లా వేషధారణ. కాబట్టి వినయము గల మన దేవుడు ఉండే స్థలాలు 3. ఎక్కడుంటాడు? ఒకటి పరలోకంలో మహోన్నతమైన స్థలంలో నేను ఉండేవాడు. రెండవది వినయ మనస్సు గల వారి యొద్ద ఉంటాను. మూడవది దీన మనస్సు గల వారి యొద్ద ఉంటాను. 34వ అధ్యాయం 18వ వచనం. 34వ అధ్యాయం 18వ వచనం. నలిగిన హృదయం వారి 34:18. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఆ పైన చదువు ఇంకా. అదే విరిగిన హృదయము గల వారిని యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని. కాబట్టి విరిగిన హృదయం, నలిగిన మనస్సు, అలాంటి వారి మధ్యలో ఆయన ఉంటాడు. విరిగి నలిగిన హృదయంతో దావీదు పాపం చేశాడు, కానీ తర్వాత విరగొట్టుకున్నాడు. ఆయన విరగొట్టుకోవడం వల్ల దేవుడు ఆయనలోకి వచ్చాడు. యాకోబును దేవుడు ఎప్పుడు ఇశ్రాయేల్గా మార్చాడు? విరగొట్టక మునుప, విరగొట్టిన తర్వాత, విరగొట్టక మునుప, తర్వాతన విరగొట్టబడాలి. వీ మస్ట్ బి బ్రోకెన్. అర్థమైందండి? మనం విరగొట్టబడితే తప్ప దేవుడు మనలో ఉండలేడు. కాబట్టి విరిగి నలిగిన హృదయం గల వారిని ఆయన ఆసన్నుడు అని వాక్యం ఉంది. కాబట్టి ఆయన ఎవరో మనం చూసాం. ఆయన ఎవరు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన ఎక్కడ ఉంటాడు? హిజ్ ప్రజెన్స్. ఎక్కడ ఉంటాడు ఆయన? మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. రెండవది వినయ మనస్సు గల వారి వద్ద ఉంటాడు. మూడవది దీన మనస్సు గల వారి వద్ద ఉంటాడు. నువ్వు దీన మనస్సు గలవాడమై ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదా. నీలో నాలో కూడా ఉండాలంటే ఏం చేయాలంటే దీన మనస్సు కలిగి ఉండాలి. అది రెండది. ఇక మూడవ విషయం అంటే ఆయన ఏమి చేస్తాడు? హిజ్ వర్క్. నెంబర్ 1 హిజ్ పర్సన్, నెంబర్ 2 హిజ్ ప్రజెన్స్, నెంబర్ 3 హిజ్ వర్క్. ఆయన ఏమి చేస్తాడు? ఆయన? నేను చదువుతాను. 57వ అధ్యాయం 15వ వచనం. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. వినయము గల వారి ప్రాణం ఏం చేస్తాడు? ఉజ్జీవింపజేస్తాడు. దుఃఖంలో, బాధలో ఉన్న వారిని, ఎండిపోయిన వారిని, ఏమీ లేని వారిని, వారికి పునరుజ్జీవం కదా.
దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఎండాకాలం పొలం అంతా కూడా పొలాలన్నీ ఎండిపోతాయా? అంతా ఎండిపోతాయి ఎండకు. ఒకసారి తొలకరి వర్షం రాగానే, వర్షాకాలం ఏమవుతుంది, అదంతా ఎండిపోయిన నేలంతా పచ్చగా చిగురిస్తుంటుంది. అంటే ఎండిపోయిన బ్రతుకులను ఆయన నిత్యనూతనంగా చేస్తాడు. 23వ కీర్తన 3వ వచనం, కీర్తనల గ్రంథం 23వ కీర్తన 3వ వచనం. నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి. చూసారా, ఆయన సేద తీర్చేవాడు. సేద తీర్చడం అంటే కొంచెం శాంతన చేయటం కదా. సేద తీరటం అంటే బాగా దాహం వేసి ఉన్న వాడికి కొన్ని నీళ్ళు ఇస్తే వాడికి ప్రాణం తెప్పరిల్లుతుంది. సేద తీర్చడం అంటే ఆ విధంగా సేద తీరబడటం, కొద్దిగా రిలాక్స్ అవ్వడం అనమాట. కాబట్టి నలిగిన హృదయం గల వారిని దేవుడు ఏం చేస్తాడు? సేద తీరుస్తాడు. నీ కష్టాలు, బాధలు, చెప్పుకోలేని సమస్యలు ఉంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడితే నేను ఆయన ఉజ్జీవింపజేస్తాడు, నీకు సేద తీరుస్తాడు. అర్థమైందమ్మా? కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఎండిపోయిన వారిని, నలిగిపోయిన వారిని, తెలుగులో ఒక చక్కని మాట ఇది, పెంట కుప్ప నుండి వారిని పైకి లేవనెత్తాడు కదా. నలిగిన వారిని దేవుడట ఆయనకు ఎవరికి ఇస్తాడు? బైబిల్లో ఉంది, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది. దేవునికి ఎవరు కావాలి? నేను పాపులను పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలవ రాలేదు. 1 కొరింథీ 1వ అధ్యాయం చూడండి, ఎలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. 22వ వచనమా? 1 కొరింథీ 1వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం చదువుతాను. బలవంతులైన వారిని, లేకపోతే ఆ పైన జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎలాంటి స్థితిలో ఉండేవాళ్ళం మనం? మొట్టమొదటిగా చెప్పండి, మనము వెరివారము, రెండవది బలహీనము, మూడవది నీచులైన వారం, నాలుగవది తృణీకరింపబడిన వారం, ఐదవది ఎన్నిక లేని వారం. అలాంటి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎంత విచిత్రం ఇది, ఎంత ఆశ్చర్యం. కాబట్టి నలిగిన వారిని ఉజ్జీవింపచేయుటకు, అనగా మనకు రక్షణ ఇవ్వటానికి, పడిపోయిన మనల్ని తిరిగి లేవనెత్తడానికి, పాపములో ఉన్న మనల్ని పాపములు క్షమించి బ్రతికించడానికి, నిత్య నరకానికి వెళ్ళే మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి, ఉజ్జీవింపచేసేయడానికి వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే రక్షణ కార్యం చేశాడు. నీ కొరకు, నా కొరకు ఆయన చనిపోయాడు అని అర్థమైందండి. ఇక రెండవది ఆయన ఏం చేశాడంటే, నలిగిన హృదయము, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. 147వ కీర్తన 3వ వచనం. 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే, బాగు కట్టువాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? కాబట్టి ఈ విషయాలు మీరు ఆరాధనలో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏమి చేశాడు, అంతే. ఇదే వర్తమానం. కాబట్టి ఆయన వినయుల ఆత్మను ఉజ్జీవింపచేస్తాడు. రెండవది నలిగిన హృదయాన్ని ఉజ్జీవింపచేస్తాడు. మూడవది తన సన్నిధిని ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంచుతాడు. ఈ 3 విషయాలను బట్టి ఉదయకాలంలో మనం ఆరాధించేద్దాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన దేవా, నీకు వందనాలు. అంత మాత్రమే కాదు ప్రభా, నీవు మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో ఉండేవాడు. కానీ ఇప్పుడైతే మా ప్రభా, విరిగి నలిగిన హృదయం గలవారు, వినయము గలవారి యొక్క దీన మనసు గల మధ్య నివసిస్తున్న దేవా, నీకు వందనాలు. నీవేమి చేస్తున్నావో ప్రభా, నలిగిన వారు, వినయము గల వారిని ఉజ్జీవింపజేయడానికి ప్రభా, నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు. నీ కుమారుని నా కొరకు ప్రాణార్పణం చేశావు ప్రభా. యేసుక్రీస్తు రక్తం వల్ల నాకు ఉద్ధరించావు, ఉజ్జీవింపజేసావు, రక్షణ ఇచ్చావు. ఆయన చేసిన మేళ్ళ కొరకు కూడా మన ప్రభువును ఆరాధిద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక.
సమయంలో మనం అందరం లేచి ఒక పాట ద్వారా అందరం లేచి ఇందాక మనం పాడిన ఒక పాట, ఒక చరణం 134 పల్లవి చరణం అది. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి